బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. యద్యస్తి దత్తమిష్టం వా యద్యస్తి దత్తమిష్టం వా స్వధర్మో వా స్వనుష్ఠితః స్వధర్మో వా స్వనుష్ఠితః కులం నో విప్రదైవం చేత్ కులం నో విప్రదైవం చేత్ ద్విజో భవతు విజ్వరః ద్విజో భవతు విజ్వరః విజ్వరః. నేనేదైనా దానం చేసి ఉంటే, నేను స్వధర్మాన్ని చక్కగా అనుష్ఠించి ఉంటే, మా వంశము బ్రాహ్మణ భక్తి కలదైతే ఈ దూర్వాసుడికి బాధ తొలుగుగాక అంటూ అంబరీషుడు సుదర్శన చక్రాన్ని ప్రార్థించాడు. సుదర్శన చక్రం శాంతించింది. దూర్వాసమని మనస్సు శాంతించింది కూడా. ఎక్కడికో పోయిన ప్రాణాలు లేచి వచ్చాయి. శరీరం కంపించడం తగ్గింది. ఎంతో ప్రశాంతంగా ఉండి అంబరీషుడితో ఇలా అన్నాడు, ఓ రాజా, హరిదాసుల మహిమలు ఎంత గొప్పవో నేను ఈరోజు చూశానయ్యా. వారి శక్తి ఎలాంటిదో నాకు తెలిసొచ్చింది. భక్తులకు చెడు చేసిన వానికి ఎలాంటి ఫలితం కలుగుతుందో కూడా బాగా తెలిసింది. హరిదాసులు ఎంతటి వారంటే తమకు చెడు చేసిన వాటికి కూడా మంచి జరగాలనే తెలుస్తారు. అంతటి ఉత్తమ గుణాన్ని కూడా నేను ఈరోజు దర్శించాను. ఎన్ని తపస్సులు చేస్తే ఏం లాభం? ఎంత ధ్యానం చేస్తే ఏం లాభం? ఎన్ని వ్రతాలు చేసినా, దీక్షలు పట్టినా, ఉపవాసాలు చేసినా ఏమి లాభం? అన్నిటా భక్తి ఉండాలి కదా. ఆ భక్తి అనేది లేకపోతే అన్నీ బూడిదలో పోసిన పన్నీరుతో సమానమైపోతాయి. భక్తి ఉన్న చోట దురభిమానానికి స్థానం ఉండదు. కనుక అభిమానం నశించాలి. అప్పుడే భక్తి నిర్మలంగా ఉంటుంది, ఏ కళంకం లేకుండా ఉంటుంది. భక్తి అనేది నిర్మలమైన మనస్సు ఉండాల. పరమాత్ముడి మీదే లగ్నం చేయాల. ఎవరేమన్నా కూడా పట్టించుకోకూడదు. ఎవరు ఎంత అవమానం చేసినా పరమాత్మనే స్మరించాలి. కానీ అయ్యో నాకు అవమానమైందే అనకూడదు, నాకు నొప్పి చేశారే అనకూడదు. పరమాత్ముడికే అర్పించాలి. ఆడి మీదనే భక్తి ఉండాలి. ఇంకా ఎక్కువ గట్టి కావటానికి చుట్టూ పరీక్షలు చేస్తూ ఉంటారు. చిన్న చిన్నవి పెద్ద పెద్దవి కూడా చేస్తారు. ఏ మహా చిన్న చిన్నవి పెద్దవి కూడా జరుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి మనం. చిన్న చిన్న అభ్యాసం చేసుకుంటే పెద్దవి దాటచ్చు. దీంతోనే కింద పడిపోతుంటే పెద్దవి దాటలేం. మళ్ళీ అక్కడికే ఆగిపోతుంది మనకు. ఇట్లనే ఎత్తుకుంటూ పోతుంటే ఎంత గురువుల దగ్గరికి వెళ్ళాలి మనం. అందుకని భక్తి అనేటువంటిది ఎన్ని ఉడతడకలు వచ్చినా, ఎన్ని అవమానాలు జరిగినా, ఎంత ప్రాబ్లమ్స్, ఎంత కష్టాలు వచ్చినప్పటికి కూడా సర్వము పరమాత్ముడే అనే భావనతో, అన్నీ సద్గురువే అనే భావనతో ఉండినప్పుడు మాత్రమే అవేవి కనపడవు. అవి లేని వాళ్ళకే ఇవి కనపడుతూ ఉంటాయి. అవి లోపించింది కాబట్టి, అవి తక్కువ ఉంది కాబట్టి వాళ్ళలో. అందుకని చిన్నవంతా ఏదో ప్రళయంగా కనపడుతూ ఉంటుంది వాళ్ళకి. అది లోపం లేకపోతే ఇది ఏవీ కనపడవు. రాజా, ఎవని పేరు చెవులకు వినిపించగానే సమస్త పాపాలు పటాపంచలైపోతాయో అటువంటి భక్త సులభుడు శ్రీహరి. అలాంటి ఆయనను నిశ్చల భక్తితో సేవించే భక్తులకు అడ్డం ఉండదయ్యా. నేను చేసిన తప్పును నువ్వు లెక్కలోకి కూడా తీసుకోలేదు. అసలు దాని గురించి ఆలోచించకుండా నా ప్రాణాలను కాపాడావు, నన్ను అనుగ్రహించావు. దీనికి బదులుగా నీకేమి ప్రత్యుపకారం చేయాలో నాకు తెలియటం లేదు. నీకెప్పుడు శుభం కలగాలి ఇంక మీదట. ఇక నుంచి స్వర్గంలోని దేవతలు, భూలోకంలోని మనుష్యులు నీ నడవడికను మెచ్చుకుంటూ ఉంటారు, నీ కథలు చెప్పుకుంటూ ఉంటారు. ఇవే నేను నీకు ఇస్తున్నటువంటి దీవెనలు అని రాజును ఆశీర్వదించాడు. చక్రానికి భయపడి ముని పరుగులు తీసి తిరిగి అంబరీషుడి దగ్గరికి వచ్చేటప్పటికి 1 సంవత్సరం గడిచిందట.
ఈ భూమండలాన్ని చుట్టుకొని వచ్చే లోపల. అంతవరకు అంబరీషుడు శ్రీహరిని ప్రార్థిస్తూ నిలబడిన చోటనే కదలకుండా ఉన్నాడు. ఆయన వెళ్ళాడు కదా అని ఇక్కడ భోంచేయలేదు, ఇక్కడ ఉప్పిట్టు దోశ తినలేదు, అట్లే నిల్చున్నాడు. కృష్ణ హరి శ్రీహరి కృష్ణ అని. ఆహారాన్ని కూడా ముట్టుకోకుండా ఉన్నాడు. దుర్వాసముని ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తూ ఉండిపోయాడు. దుర్వాసముని శాంతచిత్తుడై సుఖంగా కూర్చున్న తర్వాత అంబరీషుడు ఆయన కాళ్ళు కడిగి కడుపు నిండుగా భోజనం పెట్టి ఆయన అనుమతి తీసుకొని తాను కూడా ఆహారం తీసుకున్నాడు. ఇలా అంబరీషుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి శ్రీహరి భక్తికి గల శక్తిని లోకాలకు చాటాడు. కొన్ని సంవత్సరాలకు అంబరీషుడికి విరూపుడు, కేతుమంతుడు, శంభుడు అనే 3 పుత్రులు కలిగారు. భాగవతోత్తముడైన అంబరీషుడు ఏ కోరిక లేకుండా రాజ్యం చేశాడు. ఆ పైన బ్రహ్మాది లోకాలను సంపాదించడం కూడా పనికిరావని అనుకొని రాజ్యాన్ని కొడుకులకు అప్పగించి తపస్సు కోసం అడవికి వెళ్ళిపోయాడు. అక్కడ శ్రీహరిని ధ్యానించి ఆయనలోనే ఐక్యమయ్యాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఈ కథలో సూక్ష్మాంశాలను తెలుసుకుంటానే కానీ మనకు అంబరీషుడి కథలో అంతరార్థాలు తెలియాలి. కనుక మనం ఈ కథలోని సూక్ష్మాంశాలను తెలుసుకుందాం. మహాత్ముల పేర్లో కూడా కొన్ని అంతరార్థాలు ఉంటాయి. పేర్లలో ఇష్టం వచ్చినట్టు ఉండవు, ఏదో అంతరార్థం ఉంటుంది. ఆ పేరే ఎందుకు పెట్టారు, ఆ పేరు పెట్టడంలో అర్థమేమిటి అనే విధంగా మనం ఆలోచిస్తే మనకు తత్వం అవగతం అవుతుంది. ఎందుకంటే దృష్టి అంతా పరమాత్మ పైనే ఉండాలని వారి ఉద్దేశం. అలాగే అంబరీషుడు అనేటువంటి పేరులో కూడా అంతరార్థం ఉంది. అంబరీషుల్లోని అంబరి అంటే జ్ఞానరూపమైన పరమాత్మ అని అర్థం. ఈశ అంటే కోరిక అని అర్థం. ఆ 2 పదాలను కలిపి చూస్తే జ్ఞానమందు కోరిక గలవాడు అని మనకు తెలుస్తుంది. సప్తద్వీపాలతో కూడిన భూమిని పాలించాడు అంబరీషుడు అని చెప్పుకున్నాం. అంటే అంబరీషుడు సప్తధాతువులతో కూడిన దేహాన్ని కలిగి ఉన్నాడని అర్థం. సకల సంపదలను అనుభవిస్తున్నాడంటే దేనికి అంటని రీతిగా భోగాలను అనుభవిస్తున్నాడని అర్థం. జ్ఞానం మీద కోరికతో ఇంద్రియాలతో సాధన చేస్తున్నాడని అర్థం. ఆరిరాధయుషు కృష్ణం. అంబరీషుడు కృష్ణారాధకుడు అని స్పష్టంగా వ్యాస మహర్షి చెప్పాడు. ఇక్కడ కృష్ణుడంటే ద్వాపరయుగంలోని కృష్ణుడు కాదు. ఎవరైతే పరబ్రహ్మయో ఆయనే కృష్ణుడు. ఆయనకే కృష్ణుడు అని పేరు కూడా. పరబ్రహ్మమూర్తి ఎవరున్నారో మూలపురుషుడు, మూలదేవుడు, కనపడని దేవుడు, ఆయనే కృష్ణుడు. ఆ కృష్ణుడే విష్ణువు. ఆ విష్ణువే మళ్ళీ ఇంకొక అవతారంలో కృష్ణుడు అని పేరు వచ్చింది, అంతే. అదే మూలమైనటువంటి వాడు కృష్ణుడు. అంబరీషుడు ద్వాదశి వ్రతాన్ని చేశాడు. ద్వాదశి అంటే 12 ఇంద్రియాలు, 10 ఇంద్రియాలు, 10. 11వది మనస్సు లేదా జీవుడు, 12వది పరమాత్మ. 12వది అయినటువంటి పరమాత్మ గురించి ధ్యానించటమే ద్వాదశి వ్రతం. ఈ వ్రతాన్ని చేసేవారు మొదటిగా దశమి నాడు 1 పూట మాత్రమే ఆహారం తీసుకోవాలి. మరునాడు ఏకాదశి నాడు ఆహారం తీసుకోకూడదు. తర్వాత ద్వాదశి గడియలు దాటిపోకుండా ఆహారాన్ని స్వీకరించాలి. ఇది ద్వాదశి వ్రతం. ఏకాదశి ద్వాదశి వ్రతం చూసారా, 2 ఒకటే. దశమి నాడు 1 పూట మాత్రమే ఎందుకు పూజించాలి అన్న ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, మనలో గల 10 ఇంద్రియాలు ఏవేవో కోరుతూ ఉంటాయి. వాటిని ఆ రోజున అనుభవించనీయకుండా చేసి సగం సగం మాత్రమే వాటి కోరికలను తీరుస్తూ ఇంద్రియ నిగ్రహంతో గడపాలి అనేది అందులోని అంతరార్థం. అంటే 10 ఇంద్రియాలను ముందుగా అదుపులో ఉంచుకోవాలి. ఆ మరుసటి రోజు ఏకాదశి నాడు ఆహారాన్ని తీసుకోకూడదు. అంటే 11వదైనటువంటి మనస్సును ఏ విషయాల మీద పోనీయకుండా అరికట్టేయాలి. సాధకుడు మనోని నిశ్చలతను సాధించాలి. ఇక ద్వాదశి గడియల్లో పూర్ణాహారం తీసుకోవాలి.
అంటే 12వదైనటువంటి పరమాత్మ తత్వం అర్థమైనప్పుడు అది తన నుంచి తొలగిపోయకుండా నిలుపుకోవాలనేది అందులోని అంతరార్థం. For more videos like this, subscribe Big TV channel.